హరి హరి ఆహా శరణమాకారి మాతృగుడలు వర్తంగళ్ళు అందరూ హరి హరి వేసేది కాదరి శరణమాకారి మాతృగుండలు మతంగళ్ళు అందరూ హరి హరి వేసేది కాదరి అరవందోకమ్మ ఊరి రేవేది తుంగభద్రవేది తుంజాడమ్మ కథన తెస్తూ కళ్యాణ వసయ్య మావిల్ల వయసమ్మ లోరం ఎల్లమ్మ మహారాజా ఎతిరి దైవమాయు మహారాజా ఎతిరి దైవమాయు తల్లి దండ భూదేవి దండమాయు దేవి దండ భూదేవి దండమాయు అరే తొక్కిన భూదేవత తోడైండమాయు మొక్కిన భూదేవత మొత్తములివ్వమాయు యువతల గట్టకున్నా కులగుడ బీరయ్యాదొక భర్తాన చేసడి అల్లాయే అరే పత్తులు రుచాలు పత్తులు పనిగలు అరే గువ్వలి గుల్లైన గుల్లైన పట్టేనా గుల్ల తీయాలి మెలిగని వల్ల మెలిగటి జ్యోతికి ఎవరి పోచమ్మ పోచమ్మ కాచమ్మ పోచమ్మ కాచమ్మ కడమే మైసమ్మ నీ పద పదివేల దండమాయ్ అరే ఊరుగా చెడి ఊరడ మారాయు సంతులుగా చెడి సరిగా మారాయు నీ పద పదివేల దండమాయ్ గడిగా చెడి ఓ గడి మేసమ్మాయ్ అరే గడిగా చెడి ఓ గడి మేసమ్మాయ్ అరే పొలి మరగా చెడి ఎవరి పొదలింగయ్యాయు ఎవరి వ్యాపారము వారెడుతున్నారాయు అరే పాండలి పొరవేరే సేవిటది చూడాయు అరే కూసున్నా సన్నది బాబోజాయు సావిట కూసున్నా సన్నది బాబోజాయు తక్కువ బుద్ధెర మోపిన మురులకు దండమాయు తక్కువ పట్టం కట్టిన పౌర దండమాయు తక్కువ కమ్మరి కట్టిన కనాసారికి దండమాయు అరే కాతరు తెలిపిన తండ్రి రాయు అరే జిల్లా మీదకు మైరేనో పేట మైరేనో పేట నంగి రామప్పాయు ఎక్కడ ఉన్నావో తిప్పన గుల్లానే అరే తిప్పన గుల్లానే గ్రామంలో పారాయ్ అరే మధురే కుమరయ్య నీకే దండమాయు అయ్యో నాది విద్యాలు ఆగవే నాయన్నాయు అయ్యా నువ్వు చెప్పిన విద్యలు ఎల్లాయు అయ్యా నువ్వు చెప్పిన బుద్ధులు ఎల్లాయు సచి దొరకన నువ్వే ఉన్నాయు అయ్యో మాండవలో కనా నేనే ఉన్నాయు నీ పద పదార పదివేల దండమాయు ఇద్దరు చెప్పిన పెద్దలు దండమాయు మంత్రము చెప్పిన వాములు దండమాయు ఈ ఊరి పాటేరు పాటలు కరుణాలు అయ్యో పాటలు కరుణాల
గర్భాలక 10,000 దండమాయు అరే మన్నే మస్కూరు యాభై దండమాయు అరే మన్నే మస్కూరు యాభై దండమాయు అయ్యో సారంగుడే లేదు సల్లం ఎవడాలా అయ్యో మెట్టిపల్లి బీరయ్యా బాసింగ బలవంతే అరే సారంగుడే లేదు సల్లం ఎవడాలా అయ్యో నరేది బలి పట్టమాయు ఎవరిదా పారమే వాలెడుతున్నారాయు అరే దేవతల అదే తమ్ముడు వెళ్ళిపారేడు రాజుల రాజ్యము వెళ్ళిపారేడు అయ్యో ఎక్కడ ఉన్నా తక్కువ పాటయ్యాయి 60 వీతాలే అడుగు ఊళ్ళ పారాయు 90 వీతాలే తోడైలో పారాయు ఈ పన ఇరి వల్ల కట్టే సాయం రే రొమ్మలి బేతాళుడు ఆ సాయము హరిహరాయు ఏం కథ అడిగే పేమరసులు సంగమే పేమరసులు ఉన్నారా కథ ఏం కథ అలవచమ్మ కథ అలవచమ్మ కథ అయితే యాపకమ్మలు కొబ్బరికాయ ఉదిబత్తీలు యాపకమ్మలు టోకింతతో కట్టి చేతులు కట్టి కట్టి యాపకమ్మలు కొబ్బరికాయ హరి హరి భాషవాదు మహారాజా వినాయక కథ గుజలా ఎవరి పట్ట ఉంది సామి రామ 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 అడగరి ఓరి ఎండి కొండ పవిడి కొండ రామ రామ ఎలవాడు శంకరుడే రామ రామ అయ్యో ఎలవాడు శంకరుడే రామ రామ ఓరి శంకరుని భార్య రామ రామ హడి బాల పార్వతి రామ రామ అయ్యా ఒకనాటి దినమందు రామ రామ ఓరి వర్షనాది కాలమందు రామ అక్కరూరు మంది ఆడపిల్లలు కోడి మంది కొడుకుల బలం ఏనాడిందో అయ్యో కరండ పడివిలో నా రామ అది కలికి సోనాలబాయి రామ రామ అయ్య బాయి కాడ సంగమయ్యా రామ రామ సంతాన బలం ఓడి గట్టింటూ దేవి పురుగులు పుష్పాలు గౌతం తీసుకొని ఆడివాళ్ళ పార్వతమ్మ ఓరి ఎడికొండ తమాలు రామ రామ తొవ్వాలు పట్టుకొని రామ రామ అయ్యో రణవత్తం ఉన్నది రామ రణవత్తం ఉంటే తండ్రి రామ రామ లోకాశంకరుడు ఇచ్చిండు మర్చిపోయి ఎన్నుకోడు వచ్చిండో రజపూతనాల తండ్రి రామ రామ అయ్యో రమణాది పార్వతి రామ రామ అయ్యో ఎండికొండతో భార్య వట్టి రామ రామ అయ్యో రణవత్తం ఉన్నది రామ రామ అయ్యో ఎండికొండ మీద బిడ్డో రామ రామ అయ్యో బోరు బోరు అమ్మ తల్లు రామ రామ బొమ్మలాటకలు బిడ్డ రామ రామ ఆడేటి ఆటకల్లు రామ రామ పాడేటి పాటకల్లు రామ రామ అది సిమ్రాయి కాశీను రామ రామ
సరే ఎందుకంటే ఏడే లోకా శంకరుడు మాతపరంగా శంకరుడు భార్య పార్వతమ్మ ఓ పార్వతమ్మ సంతాన ఫలం లేదని చెప్పి లోకా శంకరుడు దగ్గర చేయమన్నది. నాదా అట్కే 100 మంది ఆడపిల్లలు కావాలి, 1 కోటి మంది కొడుకులు కావాలి అని చెప్పి అడిగినప్పుడు మాతమంది 1 కోటి మంది కొడుకులని అడికెళ్ళి తేవాలి, అట్కే 100 మంది ఆడపిల్లని అడికెళ్ళి తేవాలి. బామానికి ఒక ఉపాయం చెప్తానని చెప్పి మరి ఏ పురుగుట పుష్పము కప్పపుట్ట గతము సిడవోరి పత్రి 3 వస్తువులు తెమ్మన్నాడు. సరే 3 వస్తువులు తెమ్మంటే మాతవరంగా ఎంత పర్వ తీసుకొస్తాం పార్వతమ్మ పోయింది. శంకుల మాతవరంగా ఏ పూరు పుష్పాలు దొరకనియలేదు. ఎక్కడ చూసినా కానీ ఏనాడు పూరు పుష్పాలకు పురుగు మళ్ళీ ఎగబారుతున్నాయి. దొరకద్దు పార్వతమ్మకి ఇంతమందిని అడిగేసి సంతాన పని ఇయ్యాలని చెప్పి అప్పుడు ఏడు మాత్రం మాయం చేసిండు. మరి ఏడో దొరకపోయే వరకు వెనుక మరింది పార్వతమ్మ. తిరిగి అసంతులై ఎండకు ఎగలేక వెనుక మరింది పార్వతమ్మ. వెనుక మరినప్పుడు ఇప్పుడు పార్వతమ్మకు నీళ్ళు దొరికిపిస్తానని చెప్పి లోకాల శంకుడు ఎట్లా 3 గుమ్మల శూలం పట్టిండు, ఒక్క పని వదిలేసిండు. వదిలేసినప్పుడు మాత్రం గుమ్మెంత పెళ్లి గడ్డకి పెట్టి మూల చక్కల ముత్యాల కొనేరు కాదేసిండు. ఆగో నీళ్ళు కళ్ళ వచ్చింది పార్వతమ్మ. ఆ నీళ్ళు కళ్ళు తీసుకొని పోతా నా ఈమెను పోయగడతా, 1 కోటి మంది కొడుకులు అట్కే 100 మంది ఆడపిల్లని అడుగుతా అని చెప్పి పార్వతమ్మ ఏనాడు మాతమనగా నీళ్ళకాడికి వచ్చింది. జంగమ వేసే మీద శంకరుడు ఉన్నాడు అక్కడ. జంగమ వేసే మీద ఉండి బిడ్డ ఏ రాజ్యం ఏ దేశం ఎక్కడ పోతున్నావు, ఈ అద్దాల పడి కారణ పడి లోపల ఒంటి ఒక్కని పోతున్నావు బిడ్డ, నువ్వెందుకు రగడచ్చమన్నప్పుడే అయ్యా జంగమయ్యా నేను మాతమనగా నా యొక్క ఇమ్మునికి లోకాల శంకుడికి పోయగట్టాలి. సిడవోని పత్రి పురుగుముట పుష్పము కప్పముట గత్వము ఈ 3 వస్తువులు ఉంటాయి. నేను పోయగడుతుంటే నాకు మాత్రమే అట్క 100 మంది ఆడపిల్లలు 1 కోటి మంది కొడుకులు సంతాన ఫలమిత్తా అని చెప్పి వచ్చినది అన్నప్పుడే ఓ బిడ్డ సరే మంచిది కొంటపోగని నేను కూడా ఒక ఫలమిస్తానమ్మా, ఇక్కడ నాకు నువ్వు పోయేత్వా నేను కూడా నీకు ఫలమిస్తా, నాకు పోయేయమన్నాడు. అన్నప్పుడు ఏనాడు పోయేసింది. పోయేసినప్పుడు ఓ బిడ్డ సరే నువ్వు ఎక్కేనే ఉండమన్నాడు. ఆ తాడండి వారి ఆ బాయి గడ్డ ఇంకా పోయిండు. పోయి బాగా చూసిండు. ఎవరిని పిలిచినా కానీ వాళ్ళు రాజమల్లి పిలిచిండు, నాతో అన్నాడు. మరి ఏనాడు బిరప్ప పిలిచిండు, అదో అన్నాడు. చా ఏందని చెప్పి ఒక్క పారి ఏనాడు పంచంగాల గట్ట కింద కొట్టినప్పుడే కడకమ్మ లేచింది. చేసినప్పుడు ఏనాడు ఎట్లాంటి వారి గోవులోకం లోపల గోదావరి సౌడలమ్మ. మరి గోదావరి సౌడలమ్మ వచ్చింది, కాచింది. సౌడలమ్మను పిలిచిండు, ఓ బిడ్డ సౌడలమ్మ సరే ఇయ్యాల మాతపనంగా గొర్రెలకు బిడ్డవు గోదావరి సౌడలమ్మ. సరే ఇయ్యాల మాతపనంగా ఎత్తాడి అంటే నిన్ను మాత రుటమారి చిన్న వాతావరణంగా ఎత్తాడి అంటే ఒక ఏనాడు వాతావరణంగా పాలకాయ చేస్తున్నా 9 నవసూత్రాలు తోలుపమ్మని తయారు చేసి నేను పార్వతమ్మ గర్భాన్ని ఎత్తున్నా, నువ్వు ఏమిడాల బిడ్డ రేపు పొద్దున 40 పోయి పుట్టేది ఉంది అని చెప్పి పార్వతమ్మ గర్భాన్ని వేసి ఉండు. పార్వతమ్మ గర్భాన్ని ఎత్తుంటే మాత్రం పార్వతమ్మ ఏమి చేసింది, ఆ ఫలం తీసుకున్నది. ఫలం తీసుకొని అవి ఏనాడు శివుని పత్రి ఉరుముట్ట పుష్పము కపముట గతము తీసుకొని ఎండుకొండ వచ్చే వరకల్లా ఇక్కడ ఉన్నట్టే ఉన్నాడు లోకాశంకుడు. ఇచ్చిండు తప్పిండు, ఇచ్చి ఫలం ఇచ్చి మర్చిపోయాడు. ఫలం ఇచ్చి మర్చిపోయి ఈ రూపం రుటమారి ఎండుకొండ వెళ్ళొచ్చిండు. ఎండుకొండకు వచ్చాడు, పర్వతం వచ్చింది. పర్వతం వచ్చి మాత్రం ఎండుకొండ లోకాశంకుడికి పోయగడుతున్నప్పుడే అప్పుడు ఏనా లోకాశంకుడు ఏమంటున్నాయా అయ్యో ఏడుగడియారాయ బాబా రామ రామ, అయ్యో ఏడుగడియారాయ బాబా రామ రామ, అయ్యో బామరాయ పార్వతమ్మ రామ రామ, అయ్యో దేవిరాయ పార్వతమ్మ రామ రామ, అయ్యో దేవిరాయ పార్వతమ్మ రామ రామ, ఎడవకాలతో సన్నబడి శంకరుడు
పొద్దునాడి రామ అరే ఏనాడు ఎండుకోలు ఎడవచ్చు ఎవరికైనా ఎండుకోలు ఎడవచ్చి ఏమంటున్నది అగో ఏనాడు కలియేడి మేళ్ళ కచ్చి మరి ఇష్ట భార్య లక్ష్మీదేవి మా భార్య శారదమ్మ శివుని భార్య పార్వతమ్మ ఏనాడు ముగ్గురు దేవతలు ఉన్నారు చిరలా నేను మాతవానంగా చిరవోని పత్రి పుష్పము కప్పముట గతమని తెచ్చుకొచ్చిన ఇప్పుడు మన యొక్క బావ మాతవనంగా కలియేడి మేళ్ళ ఎరబత్తాడు ఎన్నికలు లేవచ్చాక నేను పోయగట్టి సేవ చేసి మన ఫలం అడుక్కుందామని చెప్పి ఏనాడు ఉండేటి వరకల్లా అగో ఎండికొండలు లోకాచం కూడా ఎరవత్తుంటే పార్వతమ్మ ఏమి చేసింది అయ్యో నాదా పరమేశ్వర అయ్యో రవయ్య పననాద రామ రామ ఏమి దేవా నాదా రామ రామ అంగాల వంగ పూజ రామ రామ లింగాల లింగ పూజ రామ రామ నేను నీకు కట్టడాను రామ రామ అయ్యో రవయ్య పననాద రామ రామ నాదా నీకు అంగాన అంగ పూజ లింగ పూజ ఇది వెళ్ళి ఇప్పి పోయి కడుతున్నా నాకు ఏనాడు ఫలం కావాలని చెప్పి ఏమైనా పోయి కడుతుంటే శంకరుడు ఏమంటుండే పర్వతమ్మ పూజ కడదు గాని బాబా నీకు పట్టంతా బస్వాయే పాలంతా రూపాయే పొన్నకాయ వరణాలే అయ్యో పొట్టేరు పడతాయే బామ పర్వతమ్మ దేవత అయ్యో రామ రామ రంగాడి దాన రామ రామ అయ్యో బామరాయణ పర్వతమ్మ రామ రామ అయ్యో గరాదుల గుడి బామ రామ రామ అయ్యో ఒట్టినలా తప్పినవే రామ రామ అయ్యో పగరాదుల గుడి అవే రామ రామ అయ్యో పదొక్క ధర్మంబు బాము రామ రామ అయ్యో ధర్మంబు తప్పినవే రామ రామ అయ్యో బామరాయణ పర్వతమ్మ రామ రామ అయ్యో ఎడమకాలు తోయి బిడ్డ రామ రామ ఏగేసి తన్న బట్టే రామ రామ అయ్యో ఎడ్డి మాయరా సంగమయ్యో రామ రామ ఏగేసి తన్న వరకల పర్వతం ఏమంట ఉన్నదమ్మా అరే అయ్యో నాటి వాళ్ళ పర్వతమ్మో రామ రామ ఒరే రాఘవ ఓ బామా నిన్ను చూడబోతే మాతమనంగా బట్టంతా పసుపు బాంత రూపు లెక్క నీకు మాతమనంగా పొన్నకాయల పొట్ట ఏర్పడుతుంది ఏనాడు చీకట్లు వదిలాయి మరి ఏనాడు మన 5 గుంటలు 40 పడుతున్నాయి బామా నువ్వు మాత్రం ఒకరాజుల కూడా వంతే తప్పినవా పరరాజుల కూడా 10 పడుతుంది తప్పినవా బామా నీకు మాతమనం ఎత్తాడి అంటే నిన్ను మాతమనం ఎత్తాడి అని ఉంచేయలేదు సరే ఏనాడు మాత రాజాకర రాజుల రండ పేరు ఎత్తవా దేవాన దేవతల తెప్పన పేరు తీసుకెత్తివా ఇలా పార్వత మాతలే అంటారు శంకరవన్ తాతలే అంటారు కానీ ఇలా నువ్వు ఒక రాజులు వంతే పరరాజులు పంచరాజులు చెప్పావు అని చెప్పి ఏనాడు ఎగేసి తన్నప్పుడే నాదా ప్రాణేశ్వర అయ్యో రామయ్య పరనాథ రామ రామ ఏమి రామ రామ కూడా లేదు రామ రామ కొంత నేల తప్పలేదు రామ రామ పరారథుల కూడా లేదు రామ రామ పతివర్త ధర్మంబు రామ రామ నేను తప్పలేదు నాదా రామ రామ నాద పాననాద రామ రామ ఏమి ఎత్తేవో నాదా రామ రామ అయ్యో రావయ్య పాననాద రామ రామ నాదా నేను ఒక రాజు
భార్యలు తప్పలేదు రాజగుడి 10 భర్తలు తప్పలేదు నాదా నేను మాత్రమనగా అటువంటి నాకు సంగతి తెలియదయ్యా బ్రహ్మదేవా అరే విష్ణుదేవా ఒక మాట ఏమని మరి ఒక రాజు వద్దు తప్పలేదు మగరాజు ఒక ధర్మం తప్పలేదు తమ్ముడా ఇంటూ తమ్ముడా తమ్ముడా వాళ్ళ తురుమది పడ్డది తమ్ముడా అరే ఆరుగొట్ల మురళాల ఈ ఆడదాన్ని ఏం చేయాలరా ఓహో మరి శంకరా ఏనాడు ఇయ్యాలనగా పార్వత మాతలేదు శంకరుడు నాకు దాతలేడు పార్వతి తప్ప చేసిందంటే కల్లాకలి ఒప్పుకుంటుందా కల్లాకలి లేదా మాతవనంగా పార్వత తప్పు చేసిందంటే వాళ్ళు ఒప్పుకుంటారా శంకరుడు తప్పు చేసినట్టు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కానీ నువ్వు అనేటి మాట కల్లా ఎందుకురా ఆ మాట మంచిది కాదు అవురా మా ఎట్లా అడిగండి మా పోయిన పార్వతమ్మ అసలు పని చేయలేదు అట్లా కాదయ్యా అని చెప్పి ఎన్ని విధములా 6 కోట్ల 3 కోట్ల 3 అంగలింగ సార్లు ఆచార పబులు మరి విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ఎంత మంది చెప్పినా కానీ శంకరుడు వింటలేదు కాదు కాదు తప్పు చేసిన ఆడిదాన్ని ఏమి చేయాలన్నాడు అంతయ్యా మాకు కూడా తెలియదు అయితే మాకు ఎట్లా లేదంటే మరి ఏనాడు కింద వర్షమకు మేవోయే పక్షికి అన్నాధారం పెట్టి అరిదాతావు నువ్వు మరి ఏనాడు మాత్రం నీకంటే ఎక్కువ మాకేం తెలుసు మరి అయితే నీకే తెలియాలి కానీ మాత్రం నువ్వు లేనిపోయి మాట మాడుతున్నావు ఆ మాట మేము నమ్మతలేము అయ్యా ఇది మాకు తెలియదు భగవంతా రాజు పోతున్నా తండ్రి అయ్యో పట్ట పోతాంటూ నువ్వు శంకరుడు అడిగారు దంగమయ్యా రావరాము అడిగారు దంగమయ్యా రావరాము ఎక్కడి తొమ్మరు రావరాము తొమ్మారు పట్టుకొని రావరాము దంగమయ్య వద్ద ఉండు రావరాము రావరాము మరి పోత ఉన్నాడు రావరాము దంగమయ్య వారి రావరాము దేవదంగమయ్య వారి రావరాము దక్షగా పంట వస్తున్న రాజేవి దక్షగా పంట వచ్చే వరకల్లా పోలు పోలే వద్దలు బొమ్మలాడకల్లు దేవుడా మరి ఏనాడు మాత్రం ఇట్లా శంకరుడు ఏం చేసిండు మరి ఒకవేళ మా ఏనాడు నా భార్యను మాత్రం ఏం చేయాలి మరి ఆరు తప్పు చేస్తే ఏం చేయాలి మోరు తప్పు చేస్తే ఏం చేయాలి ఆ ముచ్చట మరి ఇక్కడ మాత్రం కాదు దర్శకుడు అంటే మా మామ పార్వతి అన్న తండ్రి పార్వతి తండ్రి దర్శకుడు దర్శకుడు దగ్గర పోయి మా మామ దగ్గర పోయి నేను సెలవు అడుక్కుంటా మరి ఏనా తప్పే ఆరు తప్పు చేస్తే ఏం చేయాలి మోరు తప్పు చేస్తే ఏం చేయాలి మామ చెప్పి అడిగితే ఏం చెప్తాడు చెప్పిన మీకు వెళ్ళి పార్వతమ్మని నేను అప్పుడు చూస్తా అని చెప్పి అప్పుడు దచ్చగుని దగ్గర పోయాడు దచ్చగుని దగ్గర పోయి ఆ మామా అయ్యో రారు అని మేనమామా రామా రామో రమోని మేనమామా రామా రామో ఏమి ఏదో మామా రామా రామో ఏడుకోగా దగ్గరానే రామా రామో మామా అయితే ఒక్క మాట ఇంత వాళ్ళుడానే వాళ్ళుడానే ఎన్నర రాని మనకు తండ్రి దేవుడు ఎందుకొరగదు దంగమయ్యా అయ్యో రాము రాము రా దంగమయ్య రామో రామో అయ్యో రాము రాము వాళ్ళుడానే రామో రామో అయ్యో వాళ్ళుడానే దంగమయ్య రామో రామో అయ్యో ఎండికొండ ఇసాబెట్టి రామో రామో అయ్యో ఎండికొండ ఇసాబెట్టి రామో రామో అయ్యో తొత్తగా పట్టమయ్య రామో రామో అయ్యో తొత్తగా పట్టమయ్య రామో రామో అయ్యో ఎందుకోరా కత్తిరావు రామో రామో అయ్యో రావు రావు రాజంగమయ్య రామో రామో అయ్యో పాల్వాడు కొట్టిందా నిన్ను రామో రామో అయ్యో పాల్వాడు కొట్టిందా నిన్ను రామో రామో ఇస్తుడు కొట్టిందా నిన్ను రామో రామో శత్రుడు కొట్టిందా నిన్ను రామో రామో
అయ్యో దయవాసి దంగమయ్య రామరావు బాలాదిగినాడు రామరావు యమానాడు పెట్టినాడు రామరావు యమాత బాలాదిగినాడు రామరావు అయ్యో తండ్రి ఊరు పెట్టిండు తండ్రి రామరావు దంగమయ్యా ఎన్న రాని పట్టమయ్యా ఓ దంగమయ్యా ఎందుకొరకచ్చు తండ్రి అల్లుడో ఎన్న రాని వాని మాత్రం తెచ్చుకుని నా బయటకు వచ్చి నువ్వు ఇవాళ ఏం పని పడ్డది ఎందుకొరగంట పాలివాడు ఎవడు పగవాడు ఎవడు ఇత్తుడు ఎవడు చెత్తుడు ఎవడు మరి ఎందుకొరగంట వచ్చామంటావా మా భార్య అని మాత్రం ఇత్తుడుగా చెత్తుడుగా దాచి ఉస్మాని ఎవరు కాదు అయితే మరి ఏనాడు మాత్రం నేను అచ్చతోవలా ఒక ఎరికి వారి పట్నం మరి ఏనాడు మాత్రం ఎల్లుమల్లేసిన పల్లె ఎల్లుమల్లేసిన పల్లె కాడ ముగ్గురు ఎరికి వాళ్ళు మరి ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అయితే మరి ఎరికి వారి మాతమనంగా ముగ్గురు అన్నదమ్ములు అయితే ఏం చేసిండు వాళ్ళ కాలవేగం లేక వాళ్ళు బతకబోయిండ్రు వాళ్ళు కాలవేగం లేక వాళ్ళు బతకపోతే మరి ఏనాడు మాతమనంగా అవుతారు అంటే వాళ్ళు మొగోళ్ళు బతకపోతే ముగ్గురు ఆడి వాళ్ళు ఇంటికా ఉన్నారు ఇంటికా ఉంటే మరి విష్ణు భార్య మంచిగా ఉంది బొమ్మ భార్య మంచిగా ఉంది మరి ఏనాడు పెద్దోని భార్య మంచిగానే ఉన్నది చిన్నోని భార్య మంచిగానే ఉన్నది పెద్దవాని భార్య ఒక రాత్రి కూడా మంచిగా తప్పింది మరో రాత్రి కూడా 10 వర్తాలను తప్పిందట ఆ ముచ్చట నేను మన కలియుగం మీద తిరుగుతుంటే తిరుక్కుంటే మలేసి పెళ్ళికి పోయే వారికి అలా పంచాయతీ జరుగుతుంది ఆ పంచాయతీ జరిగితే అయ్యా మా పంచాయతీ ఉడతలేదు జర నువ్వని చెప్పాయని చెప్పి నన్ను అన్నారు నువ్వు రాజ్యానికి రాదు దేశానికి పండితుని మరి నీకంటే ఎక్కువ మాకేం చెప్తుంది నువ్వని చెప్పమన్నారు నువ్వు చెప్పమంటే ఆ ముచ్చట నాకు కూడా తోయలేదు మామ అది నాకు తోయక మరి మా మామని అడిగేస్తా అని చెప్పి నీ దాకా వచ్చిన మరి ఆట తప్పు చేస్తే ఏం చేయాలి మోరు తప్పు చేస్తే ఏం చేయాలి దాన్ని నేరం చెప్పా మామ మరవాడే చెప్తున్నది దంగమయ్యో మరవాడే చెప్తున్నా దంగమా భగవంతా రాజు ఆడ తప్పు చేస్తే నా తండ్రి దేవుడు అగ్గితాను చేయాలి దంగమా ఓవాడి తప్పు చేస్తే ఓ దంగమయ్యో చెట్టుకు దంగమయ్యో దంగమయ్యో చెట్టుకు ఊరేయాలి దంగమా రావయ్య అల్లుడానే రామో రాము రావయ్య అల్లుడానే రామో రాము ఓరి దయగల్ల అల్లుడానే రామో రాము అయ్యో ఆడిది తప్పు చేస్తే రామో రాము ఓరి కషాదాము తండ్రి రామో రాము అయ్యో మనమన్న ఏవారే రామో రాము అయ్యో మవాడు తప్పు చేస్తే రామో రాము చెప్పుకురేయాలే తంగమా అయ్యో ఇటువంటి మాటలు రా రామో రామో అయ్యో సంగమయ్య ఎప్పబట్టే రామో రామో అయ్యో దచ్చకూడు ఎప్పబట్టే రామో రామో అప్పుడు శంకరుడు ఏమంటు నాయన ఆ సంగమయ్య మగవాడు తప్పు చేస్తే చెట్టు కుర్తానం చేయాలి ఆడి తప్పు చేస్తే కాశదానం చేయాలి ఒకవేళ మామయ్య ఇవాళ మాతమనంగా ఆడి తప్పు చేస్తే అగ్గిదానం చేయాలి మగవారు తప్పు చేస్తే ఉరుసుకు చేయాలి మరి ఏదైనా కుటుంబానికి ఉరుసుకు చేయాలన్నావు ఆడి తప్పు చేస్తే అగ్గిదానం చేయాలన్నావు మరి మామ అయ్యల నీతో నాకు ఆగ్దానం వచ్చింది అయ్యో రారోరి మేనమామ రామ రాము రరోరి మేనమామ రామ రాము వారు కాదు వీరు కాదు రామ రామ అయ్యో నీ బిడ్డ పార్వతి రామ రామ మరి కూడా ఉన్నదేమో రామ రామ దానినే రంభు మామ రామ రామ
వారి కాదు వీరు కాదు మరి ఏనాటి బిడ్డ పార్వతమ్మ తప్పు చేసింది మరి ఏనాడు నీకు నీ సెలవు లేంది పార్వతమ్మని ఏం చేయాలని చెప్పి నీ సెలవు తీసుకున్నా నీ ఇప్పుడు పోయి అగ్గిదానం చేస్తావు ఇక భగవంతా ఉరకంగా తరగం ఓడియాలి బియ్యం తీసుకొని రారామా అడగండి పోయమ్మా ఇప్పటి కానీ అప్పటి కానీ కళ్ళ కదేం కలిగే దాపం లోపల లగ్గమైన ఆడాడే తల్లిగారి బియ్యం పని చేస్తాయి పోయమ్మా సత్యనారాయణ నా తల్లి దేవుడు అమ్మగారి బియ్యం పని చేస్తాయి రా దేవుడా అయ్యా గాడికేరి నా తంగమయ్యా రామో రామో అయ్యా గాడికేరి నా తంగమయ్యా రామో రామో అయ్యో ఎనకకు మరి నాడు రామో రామో ఒరి ఎక్కడ వస్తా ఉన్నాడు వారి రామో రామో ఎండికొండ మీదికి అమ్మా రామో రామో అయ్యో వస్తా ఉన్నాడు వారి రామో రామో అయ్యో ఎండికొండ మీద బిడ్డో రామో రామో ఒరి గర్భలు విష్ణు దేవుడాట రామో రామో అయ్యో బ్రహ్మదేవ రామో రామో ఆరు గొట్టలు మూడు గొట్టలు తల్లి ఒరి అయ్యో నా తమ్ముడా రా రామ రామ ఒరి తమ్ముడా రా విష్ణుదేవ రామ రామ ఒరి తమ్ముడా రా బ్రహ్మదేవ రామ రామ మామ సెలవు దొరికింది రా తమ్ముడా తమ్ముడా మీ అక్క పార్వతీదేవి జానమిత్తల వారి మూడు పెట్టాలి వారి తమ్ముడా ఇరుసు ముసుగులు కట్టాలి తమ్ముడా ఇరుసు ముసుగులు కట్టి వారి ఎట్టాడుకుంటే తమ్ముడా బ్రహ్మదేవ ఒంటిరా కత్తుగా పడి వారి తమ్ముడా తోలుకొని రావాలి రా తమ్ముడా అన్నయ్య పార్వతమ్మ తప్పు చేసింది కదా అదో తప్పు చేసి దాన్ని మాతమనంగా ఎత్తాడు అంటే అగిదానం వేయాలి ఓ తప్పెత్తే కుటుంబాన్ని ఉరిసికి చేయాలని ఏనాడు పడుతున్నావు మేము మాతమనంగా పార్వతమ్మ తప్పు చేయలేదు మావంతులు ఉంది పార్వతమ్మ తప్పు చేసి తప్పకుండా రావాలని చెప్పి మరి ఏనా రాజా కచేరి మీద మాతమనం ఎత్తాడంటే వారు బ్రహ్మ కూలబట్టి ఒక్క దెబ్బ కొట్టేటప్పుడే దేవతలు గదిలి వచ్చిండ్రు దేవతలు గదిలి రాగానే ఎమరా చూసేది ఏం లేదు ఒరే 6 కోట్ల అయ్యాలి 3 కోట్ల 3 అంగడి ఆచార బాబులు ఆరా సరే ఏనాడు వారిని అందగిట్లా రాగలల్లా అందగిట్లా రాగలల్లా ఆకాశాన్ని గద్దగద కష్టం పేరు వారే ఎచ్చికట్టే పచ్చికట్టే ఎత్తాడికంటే 1000 బల్ల కట్టేసుకొచ్చి ఆకాశానికి కదా కాష్టం పెట్టి ప్రాణంతో పార్వతమ్మను కాశీదానం చేయాలి అని చెప్పి అవో చెప్పి మాత్రం ఎత్తా తీసుకురమ్మని చెప్పి అవో ఎండికొండ లోకాశంకరుడు రామ 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 అన్నా రామ 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 రథలవన్నీ నడవేది రామ రామ ఎక్కువ వస్తారమ్మ రామ రామ ఇరుకోగా దగ్గర వారి రామ రామ రానే వస్తా ఉన్నాడేమో రామ రామ అందరికి తరగలు వారి రామ రామ కాకులారు నిలవబట్టే రామ రామ కట్టెలేని పిత్తాడమ్మ రామ రామ పిట్టాడాలు నిలవబట్టే రామ రామ పిట్టాడేని పిత్తాడమ్మ రామ రామ ఆకాశాన్ని గంధాగలము రామ రామ కష్టమన్నా వెళ్ళబట్టే రామ రామ అయితే మెరుతున్న వాళ్ళమ్మ భగవంతా కాస్త తయారు చేయని విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ఏనా దేవాల దేవతలు ఆ పర్వతం పట్టుకుంటే పర్వతం ఎట్లా భగవంతా భగవంతా రాజా కట్టేసుకొని తండ్రి దేవుడు కాగితాలు అక్కడ దొరకత్తున్నా దేవుడా
కోడి రామ రామ నేను కొట్టిన తప్పలేదు ఓ దేవుడా అయ్యో పగారాజుల కోడి రామ రామ అయ్యో పద్మక్క తరమంబు రామ రామ అయ్యో నేను తప్పలేదు అమ్మ రామ రామ నేను అందరూ ముట్టలేదా ఓ దేవుడా నేను అందరూ వెరగలేదా రామ రామ నాకు అగ్ని వైకుంఠమాయే ఓ దేవుడా అయ్యో ఇల్లు రామగుండమాయే రామ రామ మా కూతుండు వరాపోతే ఓ దేవుడా అయ్యా గుండు ఇంగురు రామ రామ అయ్యో నిలవాడి వరపోతే ఓ దేవుడా అయ్యో నిండు ఇంగురు రామ రామ అయ్యో నిలులాడి దాని జంబు రామ రామ అయ్యో నిలులాగే దాని జంబు రామ రామ అయ్యో అవరేను ఓత ఉన్నా ఓ దేవుడా అయ్యో పరదాగా బయటికి రామ రామ అయ్యో అవరేను ఓత ఉన్నా రామ రామ అయ్యో ఎనదాగి ఎంటికి రామ రామ ఓరి అవరేను ఓత ఉన్నా రామ రామ అయ్యో వల్ల వల్ల పార్వతి రామ రామ ఎవ్వా ఒల పోసుకుంట పోతే రామ రామ ఎవ్వా మిక్కిల మంది అమ్మ రామ రామ అయ్యో మిద్దలెక్కి సుత్తరు రామ రామ ఎవ్వా తక్కిన మంది అమ్మ రామ రామ తల్లి సుత్తరు తనియే నాకు సీతమ్మ అనమాతం ఓ దేవుడు నాకు శ్రీదేవి పుల్లందరూ రామ రామ అయ్యో నాకన్న కష్టం వచ్చే ఓ దేవుడా అయ్యో వల్ల వల్ల పార్వతి రామ రామ వల పోసుకుంట బిడ్డ రామ రామ అయ్యో తలిపోత ఉన్నది రామ రామ అయ్యో ఓ తంబ తీర్థము రామ రామ ఓరి ఎవలాడా జాతారా రామ రామ అయ్యో పార్వతి వెనక బిడ్డ రామ రామ ఓరి కష్టాల గడ్డల్ల రామ రామ అయ్యో శేషాల భూముల్ల రామ రామ అయ్యో పర్వతి వస్త ఉంటే రామ రామ దేవుడు వారి బ్రహ్మదేవుడు వారి లోక శంకరుడు దేవుడా మరి కష్టాల గడలు వస్తుంది దేవా ఎవ్వా కష్టాల గడ్డల్ల రామ రామ అయ్యో శేషన భూముల్ల బిడ్డ రామ రామ అయ్యో రణవచ్చ పార్వతి రామ రామ ఒరే రాఘవ అవో ఏనాడు పరసమని తీసుకొని చాలా గడ్డలకు అవో ఏనాడు మన అంతటి రాగళ్లకు పార్వతమ్మని ఏమో తీసుకొచ్చిండు తీసుకొచ్చి మాతపరంగా ఎత్తుకట్టి పచ్చికట్టే అవో 12 పళ్ళ కడ తీసుకొచ్చి మాతపరంగా ఆకాశాన్ని గత కాష్టం వేసిండ్రు ఆ పార్వతి ఏనాడు కాష్టం ఎక్కువన్నప్పుడే పార్వతమ్మ కంటికి తాడు కాకేమో సోకమ ఏనాడు వరవర వరవర వర పోసుకుంటా నాదా ప్రాణేశ్వర చేయరా అని దొంగతనం నేనేమి ఎత్తి నేను చేయరా అని తప్పేమి చేసినా ఇయ్యల్ల మందందరూ సత్యం కాశీదానం చెప్తుంటే నన్ను మనతోని కాశీదానం చేస్తావా నాదా నా అందరూ పాప ఉన్నట్టుంటే నా అందరూ తాడంటే పాప ఉంటే కష్టం లోపల కాలిపోవాలి లేకపోతే పుణ్యం ఉండదా ఒకవేళ నేను బతికే ఉండాలి అనుకోని పార్వతమ్మ ఏనాడు కాష్టం ఎక్కింది కాష్టం ఎక్కినప్పుడే అప్పుడు కాష్టం అంటూ పెడదామని చెప్పి ఆగి వెళ్ళేది ఆనాడు ఏమన్నాడు దర్శకుడు అరే నా బిడ్డను తెలుసుకుంటే నీ మాట అనుకోండి మరి ఆడ తప్పు చేస్తే అగిదానం చేయమని పోంటి మోరు తప్పు చేస్తే ఉరిశిక్షణ పోంటి
నేను అని ఎట్లా తప్పాలి కానీ ఒక్క మాట అగ్గి దొరకనియ్యా అగ్గి దొరకకపోతే నా బిడ్డ ఎట్లా కాసేదాన్ని ఎట్లా చూస్తా అని చెప్పి ఏనాడు ఆవలంకులు మాత్రం అగ్గిని మొత్తం గుంజుడు అగ్గిని మొత్తం గుంజి ఏనాడు ఆవలంకులు వారేసిండు ఏనాడు వారేసి ఆ అగ్గిని కొండాల వారేసిండు అగ్గిని కొండాల వారేసే వరకల్లా శంకరుడు ఇక్కడ బాగా చూసిండు ఏమిరా పార్వతమ్మని మాత్రం కాశీదానం చేద్దామంటే మరి కష్టమే పార్వత ఎక్కింది అగ్గి వేరు పెడదామంటే మాత్రంగా అగ్గి లేకపోయా ఏం చేయాలని చెప్పి బాగా చూసిండు ఏనాడు మాత్రం అది అరిచేతాన్ని పెట్టిండు చేతాకు మానాలు తీసిండు మరి ఏనాడు తాకపత్రి అరిచేతలు పెట్టి మరి ఏనాడు మాత్రం ఏనా అరిచేతలు పెట్టి అష్టమూడు లోకాలు కళ్ళ చూసినప్పుడే అరే ఏమ్రా ఆవలంకుడు మా మామ మరి ఇచ్చి తప్పించుకుంటుండు ఇచ్చినోడు వాడే ఇయ్యల్ల మాత్రం ఎత్తారు అంటే ఇయ్యల్ల మాత్రం ఏం చేసిండు అగ్గిని గుంజుడు ఆవలంకులు వేసిండు అవో అగ్గిని కొండలేసి ఆవలంకుని కావాలి పెట్టిండు ఇలా ఏం చేయాలి మరి ఎత్తాని వారి అక్కడ పోయిన అని మాత్రం ఆవలంకుడు మాత్రం రానియడు అని చెప్పి ఏం చేసిండు గండవేరి పక్షి పిలిచిండు గండవేరి పక్షిని పిలిచి ఆ గండవేరి పక్షి మాత్రం రోమ రోమాన మంగళ కత్తలు కట్టిండు మంగళ కత్తలు కట్టి ఓ బిడ్డ అగ్గివేరి తీసుకురావాలంటే మరి అగ్గిని కొండలకు పోవాలి ఆవలం కావాలన్నాడు నేను రానియడు ఎత్తాడి అంటే వాడిని మాత్రం అట్లా నోటంగా దొరాలి ఆవలంకు నోటంగా దొరాలి నోటంగా వచ్చి మాత్రం తెలుస్తుంటే ఈ మంగళ కత్తలు పోయి ఆవలంకుని గుండెలు కార్యాలు కలిగవుతాయి తెగినప్పుడే మాత్రం ఆవలం కింద పడిపోతాడు ముట్టంగా వెళ్ళాలి వెళ్ళి అగ్గివేరి తీసుకురావాలి బిడ్డ ఎలవేగంగా వెళ్ళిపోవాలి ఎత్తాడంటే వారి ఆ రంగు అగ్గి కాడ మాత్రం అని చెప్పి కావాలి అరే అగ్గి వంట ఏమోనగాడు ఎవరు అగ్గి వంట పోతావు చూస్తానని చెప్పి అని చెప్పి కావాలన్న వరకల్లా సరే అని పక్షి ఏమి చేసింది ఆని మింగుతున్నప్పుడే ఆ మింగమని చెప్పి మాతమనంగా నోటుకుంటూ వచ్చిండు నోటుకుంటూ వచ్చి మాతమనంగా మంగళగత్తులు కట్టుకుని నోటుకుంటూ వచ్చినప్పుడే కళ్ళు పోయి ఏనాడు జలతెచ్చి జలతెచ్చినప్పుడు మాతమనంగా ఎత్తాది అంటే గుండెలు కార్యాలు కలివేగి ఆ వాళ్ళకి మాతమనంగా ఎత్తాది అంటే అడవులు పడిపోయిండు అడవులు పడిపోయినప్పుడే మరి ఏనాడు ఎత్తాది నోటుకుంటూ వచ్చి ముడి ఉంటే వెళ్ళి ఆ ఏనాడు నోటుతోని అగ్గివేరు పట్టుకొని ఆడికి ఎట్లా ఆడుతున్నాడు రామ 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 అన్న రామ 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 రాజరామన్న రాణారి రామ రామ అవనకు అయ్యో రామ 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 దేవాయ రామ 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 అగ్గి వెళ్ళి వారి తీసుకుని అడుగుతావా రామ రామ రామ
వెనక కట్టాను మరి కూడా మరి నాడే రామ 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 వెనక కట్టాను దేవా మరి కూడా మరి నాడు రామ 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 వాడారు దాడవట్టే నాడారు దాడవట్టే రామ 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 చెక్కాల నీరు వారి కొండారు చదువుతావా రామ 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 దిగాల నీరు వారి కొండారు చదువుతావా రామ 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 దిగే గుడాను వారి రానే వస్తాడుతావా రామ 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 నందగిరి రాగల ఎర వస్తున్నాడమ్ము నాయనా సరేనా అగ్గివేరు తీసుకొచ్చు కదా సరే మరి ఆడి బాల భారత కళ్ళ ఉంటుంది రాను పుట్టేది ఉంది పెరిగేది బిడ్డ కళ్ళ కలియ కదా నా బిడ్డ బిడ్డ పుట్టమంత ఉందే బిడ్డ శంకరుడికి తీసుకొచ్చు రానుల పూలకు నువ్వు రంధ్రమై పుట్టాలే బిడ్డ బిడ్డ నోటకు నేరగాలి బిడ్డ నోటకు నేరాలి జ్వరాది పెట్టిందే అడివాల పార్వతి తమ్ముడా అగ్గివేరా అరే అగ్గివేరా మాకేం తీట పట్టింది తోట పెట్టుకొని తీట అంటు పెట్టుకుని అంట పెట్టుకో లేకపోతే వార్చుకో పట్టవాటి పుల్లగా అంటు పెట్టుకో అంతేనా నాకేం చేసేది అవసరం లేదు అంతేనా కడుపులో కలియమాది నాయనా నాయనా దంగమయ్యో నువ్వు సంతాన బలమిచ్చినాడు దంగమయ్యో మరి ఓ బిడ్డ ఎత్తానికంటే ఓ బిడ్డ అమ్మా ఓ బిడ్డ రాలే ఓ బిడ్డ రాలకందరై కాదు తండ్రి దేవుడు చింతకు మంది తీరగలరా దేవుడా మరి మనగా ఎత్తాడు మనగా పరపరంగా ఎత్తాడు అమ్మా అగ్గి పెడుతుంటే అయ్యో లోకాలు వారి అగ్గి పెడుతున్నాయమ్మా అయ్యో పల్ల పల్ల కాడుతండి రామారాము అయ్యో కడగాల బట్టే తండ్రి రామారాము కడగాల బట్టే తండ్రి రామారాము అయ్యో పల్ల పల్ల కాడుతండి రామారాము అయ్యో కాడన్న కాలుతుంటే రామారాము అయ్యో పర్వతమ్మ గడపారా రామారాము అయ్యా నాతికి సక్కారా రామారాము అయ్యో నల్లా ఓసమ్మ రామారాము అయ్యి సల్లా సల్లాలు తండ్రి రామారాము అయ్యో గరకాతే పాలు బిడ్డ రామారాము గరకాతే పల్ల బిడ్డ రామారాము తగాతే పల్ల బిడ్డ రామారాము అయ్యో రారాకు మన ఊరా రామారాము అయ్యో రై కన్నగాల ఓదు రామారాము సిద్ధాకు మన ఊరా రామారాము అయ్యో సీరన్నగాల ఓదు రామారాము అయ్యో సీరన్నగాల ఓదు రామారాము సరసర కనుక పొలరా తండ్రి మరి ఎత్తాడు కానీ వారి ఇప్పటికా ఎప్పటికాని వాయవ్వా కాళాసేవ కల్లమా చండు దేవుడా కొద్ది కట్టే మది కట్టే రామారాము ఒక తాడ చేసినది రామారాము అయ్యో ఒక తాడ చేసినది రామారాము అయ్యా కడుపు బాల తండ్రి రామారాము అయ్యో కళ్యాణ రామారాము
మాతమనంగా ఎత్తాడు వారి మరి పార్వతమ్మను పార్వతమ్మను ఏనాడు కాచినాన్ని మెక్కించి ఏనాడు అగ్ని పెట్టినప్పుడే పలపల ఏనాడు కాష్టం కాలుతుందో పలపల కాష్టం కాలుతుంటే లోకానికి కూడా పార్వతమ్మ కాష్టం లోపల కాలినట్టే కాలుతుంది మరి కాలినట్టే కాలుతుంది అని నాయన లోకాల శంకర ఆనాడు నాకు ఏమంటే ఆగ్దానం ఇచ్చావు నీకు ఎన్నెన్ని మాతమంగా తాడి అంటే మరి ఏనా నొచ్చా చిత్రకన్ను నువ్వు ఎత్తాలి అంటే ఏడు చేతుల యమపురి కుడి చేతుల దాపారము అన్ని విధముల నేను మాతమనంగా నీతో చేస్తాగా పంచుకొని నేను కళ్ళు వచ్చిన ఇయ్యాల నేను మాతమనంగా కాష్టం లోపల నా తల్లి కాలేదు నేను కాల అని చెప్పి అందరి లోకాన్ని చూడ కాష్టంలో కాలినట్టుగా అప్పుడు మాతమనంగా ఎత్తాడు అంటే నల్ల ఓషమ్మ ఎత్తాడు తల్లిని మాత్రం తీసుకొని ఆ రోజు ఈ లోక నగరం వెళ్ళి భూలోక నగరం వెళ్ళిపోయింది భూలోక నగరం వెళ్ళిపోయి ఎత్తాడు సలసలంత గరక తెప్పల్లా మరి ఏనాడు మరి అది కాకపోతే దూది నిమ్మల కింద దాది నిమ్మల కింద అగో ఏనాడు తల్లి అక్కడ ఉండని పలపల కాష్టం కాలని కాష్టం అంటు పెట్టము కాష్టం కానింది తల్లి తలపండు పిల్ల తలపండు అంటే మరి ఏనాడు ఇంకా ఏమి చేసింది నల్ల పోషమ్మ ఎచ్చికట్టే పచ్చికట్టే ఒకరు దాల్చి దామ్మని పిల్ల తలపండు తల్లి తలపండు అయినట్టుగా రెండు మాతవరంగా తాడిగా తలపండు అయినట్టు చేసింది అదే తలపండు అయిన ఇంకేముంది పోదాం పమ్మని చెప్పి దేవతలు వెనుక మరి వీళ్ళకి రాని అయినాడు పార్వతమ్మ గర్భాన మరి ఏనాడు నల్ల పోషమ్మ ఎట్లా పుట్టి పెరుగుతుంది అయ్యా రామ రామ రామన్నో రామ రామో రామో రాజుల వండే రావే రామో రామో యానంగా ఉంటారే తండ్రి రామో రామో అయ్యా ఒక్కొక్క గడియాలు తండ్రి రామో రామో అయ్యో గడియాలు గడవబట్టే రామో రామో ఒకే గడి ఎలా రామో రామో అయ్యో ఒకరిద్దరు ఉంటావంటే రామో రామో అయ్యో రెండేది గడియాలవ్వ రామో రామో అయ్యో రెండేది గడియాలవ్వ రామో రామో అయ్యో గడియాలు గడవబట్టే రామో రామో గడియాలు గడవబట్టే రామో రామో అయ్యో రెండు మూడు ఎవ్వరామో రామో ఏడుగలు ఎనిమిది తొమ్మిది రా దేవుడు నేను యానంగా ఉంటానే యానంగా యానంగా ఉంటానే యానంగా అయ్యో అక్కడ పండు ఉంటారా గుండి పిండామంటారు అయ్యో అక్కడ పండి ఉంటారా గుండి పిండామంటారు అయ్యో చేయి పుండే ఉంటారా చేయి పిండామంటారు చేయి పిండ ఉంటారా తొండ పిండామంటారు నేను యానంగా ఉంటానే యానంగా ఎందు ఉంటారా ఎంగిరి పిండావా అయ్యా ఎంగిరి పిండావా నన్ను అంటారు ముగ్గురి పిండాడు అయ్యో నాకు ఎందుకు ఉంటారే తని రామరామో నవరకమే రావరే రామరామో అయ్యో నవరకమే రావరే రామరామో అయ్యో రామ రామ రామన్న రామ 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 నావి ఎందుకు ఉంటారు బిడ్డ నాగలోకమే రామరా అమ్మా సరే ఏనాడు మాతవనంగా పోచమ్మ ఏనాడు పుడుతుందని చెప్పి నవా 9 గడియలు నిండి నవా 9 గడియలు నిండినప్పుడు మాతవనంగా పోచమ్మ పుట్టంగా మీ పైన గడిగడికి
తెమ్మన్నప్పుడే వారు నువ్వు గడి గడి పెడితే పాడమంచం పడుతుంది చాయ్ మంచం పడుతుంది ఎప్పుడు తెమ్మంటే కదా చాయ్ ఒక్కడే పది ఎప్పుడో 2 మాట్లాడే ఇప్పుడే అది అయితే సరే మాత్రమనగా ఎత్తాడిన వారి మరి పోషమ్మ ఉట్టంగా అదో పోషమ్మ ఉట్టంగా పోతరాజు వాడు ఉట్టేది ఉంది మరి అది కాకపోతే పోషమ్మలో ఉట్టేది ఉన్నది పోరే తమ్ముడా పోతరాజు వాడ రే నేను మాత్రం కర్రేగా అదో పచ్చని కరకల్లా ఏనాడు నన్ను ఎత్తాడంటే వారి తెల్లని తెప్పల్లా పచ్చని కరకల్లా నేను గొర్రె పిల్లలకి కర్రే కుడతా నేను కర్రే కుట్టినప్పుడు వారి ఎత్తాడు గొర్రె పిల్లని చెప్పి డబ్బాని నన్ను గావిత పట్టేవు తమ్ముడా అని చెప్పి పోతరాజు వాడిని చెప్పింది మరి పోషమ్మలోడికి ఏమంటే చెప్పింది పోషమ్మలోడు ఉట్టంగా సరే ఏనాడు పుడితే మాత్రంగా 2 ఇరగోళ్ళు వేసుకొని నేను పుడుతుంటే మాత్రం ఎత్తాడంటే పుడితే మరి ఒకవేళ మాత్రం పోతరాజు మాత్రం ఈరోజు వాటి కొట్టుకుంటేవా ఎల్ల కాలం నీకు ఎట్లా ఈ సుడే దెబ్బలు సుడి ఎప్పుడు నీకు పొద్దు మాపు దెబ్బ లేకపోతే నీకు అన్నం దొరకదు బిడ్డ కొట్టుకోకమని చెప్పి ఏనా పోతరాజు వారికి చెప్పింది పోషమ్మలో చెప్పింది నేను ముందు కొడుతున్నా నా వెనక మీరు కొడతారు కొడుక నువ్వు కొట్టుకోవద్దు ఏనా నువ్వు మాత్రం ఇట్లాంటి వారి ఏనా కర్రీ ఉన్నది కాబట్టి మరి గొర్రె పిల్లని చెప్పి నన్ను గావటకమని చెప్పి ఈ 2 ముచ్చాలు చెప్పింది పోషమ్మ ఎట్లా కుడుతుంది ఆగురా నేనేం చెప్పినా ఏమన్నావు నేను పుట్టినాడు తమ్ముడా మరి తమ్ముడారా కర్రెగా ఉంటానని చెప్పిన తమ్ముడా నువ్వా నేను నొడవటమని చెప్పిన తమ్ముడా గొర్రె పిల్లలు ఉంటానని చెప్పిన తమ్ముడా నన్ను నొడవటమని చెప్పిన తమ్ముడా మరి అటు గౌరంగా ఎట్లాడు వయమ్మ అయ్యో రామ రామ రామన్నో రామ రామ రాము రాజుల వన్నే రానా వేలు రామ రాము అయ్యో పోజమ్మాడ పోజిగాడు రామ రాము అయ్యో మరి ఉంటావంటే బిడ్డో రామ రాము తల్లి పోసం మచ్చారు తల్లి పోసం దేవి పోసం కొట్టుకో నేనేం చెప్పినా రాగు నేను పుడితేనే ఉగ్రతో పుట్టినా ఉగ్రతో పుట్టే వారికన్నా ఉగ్రం ఆక నా చేత 2 ఇరగోలే ఇరగోలు ఉండేవారిక ఇక నువ్వు కర్రె ఉన్నావు ఇక నేను ఇక తమ్ముడా తమ్ముడారా తమ్ముడారా కల్లాకలి పుట్టవంత ముందు పెరగవంత ముందు తమ్ముడు
కొట్టాలి మరి నన్ను డోరు కొట్టాలి నువ్వు ఏమి చేయాలి మీ పొద్దుగల్లవారే పల్లెలు తామర తమ్ముడా అయ్యో శాతవనంగా పొద్దు పెట్టుకోవాలి నన్ను పెట్టుకోవాలి తమ్ముడా ఒక గ్రామంలో పోవాలి వీరు కూడా పట్టుకోవాలి మరి మనం నీ భార్య డోరు కొడుతుంది నువ్వు పైసలు కాదు అట్లా అట్లా మరి తమ్ముడా తమ్ముడా పుట్టపోయిన కట్టలేదా తమ్ముడా ముట్టేమంటుంది మరి మనకి వారి ఈ పేరు రాలంది మరి మనకి నీ పట్టుపోతే కడవదు నీకు అదే నేను చెప్పిన మాట నువ్వు ఆగితే ఏం కాకపోవు తమ్ముడా నువ్వు ఆగక అవో పెడి దెబ్బలు కొట్టుకున్నందుకు ఎల్ల కాలం నీకు కల్లా కలియ తాపారం మీద మరి ఏనాడు వాతావరణంగా ఎత్తాలంటే వారి పోషమ్మ వారి వారి పుట్టి పోషమ్మ ఏనాడు వాతావరణంగా గుడి ఎత్తుకొని అగో ఏనాడు ఇల్లు తప్పకుండా కడప తప్పకుండా తిరుక్కుంటా నువ్వు అడుక్కోని మాతవనంగా బతుకు అని చెప్పి పోషమ్మలో చెప్పింది పోతరాజు వాడ ఏనాడు నన్ను మాతవనం కాబడుతున్నావు కదా అని చెప్పి ఏనాడు మన తల మీద అడుగేటప్పుడే మరి ఏనాడు మాతవనంగా ఎత్తాడు ఊరు లోపల ఇప్పుడుగా సరే నువ్వు ఏనాడు మాతంగా ఊరు లోపల ఊరుకు ఊరలు వచ్చినప్పుడు మరి బయలు బొమ్మల వాళ్ళు వచ్చి మరి ఏనాడు నీకు ఎత్తాడు అంటే వారి ఊరుకు ఎత్తాడు ఊరు వస్తుంటే మరి ఏనాడు వాతావరణం ఎత్తాడు వారి ఏనాడు కాబడుతాడు కాబట్టినప్పుడు వాతావరణం అయితే ఊరికి కాబట్టి వచ్చి నీ మీద కూర్చుంటాడు నీ మీద కూర్చుండి అప్పుడు కళ్ళు సాగబడుతుంటాడు వాడు కళ్ళు పడుతుంటే వాతావరణంగా కళ్ళు తాగుతుంటే వాని మూతి మీసాల పంటి వచ్చిన కళ్ళు నువ్వు నాలుగుతో అనుభవం చేసుకుంటే బతుకు అది కాకపోతే ఇంకేమన్నా నీకు ఇంకేది ఊరు కుక్కలతో ఇంకా అయితే అది కాకపోతే ఇక నువ్వు నిన్ను పొదరాదు అని నిలబెడతారు కదా ఇక ఊళ్ళో ఉన్న కుక్కలన్నీ రాంగా ఓంగని మేము తోసుకుంటూ ఎవరి యాజతుంది అయ్యో రమ రామ 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 రమ రామ రమ రామ 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 రమ రామ అయ్యో రమ రాడవేలి రామ రామ రమ్మవారు పోతమ్మ రామ రామ ఎవరి అది చెప్తా ఉన్నారేమో వేరు వేరు తొలగొండ రామ రామ అయ్యో మేరయ్య తొలగొండ రామ రామ అయ్యో మేరయ్య తొలగొండ రామ రామ ఓరి 3000 ముష్టిగొల్ల రామ రామ 10,000 బాగరాడి గొల్లాలేమో ఓరి పక్కావుల కాసేటి రామ రామ ఓరి బాగరాడి గొల్లాలు రామ రామ ఓరి ముందావుల కాసేటి రామ రామ ఓరి ముష్టి గొల్లొల్లి బిడ్డ రామ రామ ఓరి అజత్మి దేవియే అయ్యో రమ రామ 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 అయ్య రాజు రమ్మ రాడవేరి రామ రామ అయ్యో రమ్మ రాడవేరి రామ రామ అయ్య నూడుకొక్క వెయ్యి వారి రామ రామ అయ్య ఊరమంతారి బిడ్డ రామ రామ అది జాకరమంతారి బిడ్డ రామ రామ అది కులరామంతారి బిడ్డ రామ రామ ఆవులంబుదు కొరగరాదేవి అది కోడమ్మక దూరది రామ రామ సరే ఏనాడు వాతావరణంగా ఎత్తాడంటే పోషమ్మ ఏమి చేసింది తల్లి గందు గడితనకు లేరు పిల్ల గందు గడితనకు లేరు ఏమిరా ఏనాడు వాతావరణంగా ఎత్తాడే పచ్చ కరక తెప్పల పడిపోయింది అగో ఏనాడు వాతావరణంగా ఎత్తాడంటే మారి అక్కడ వాతావరణంగా ఎత్తాడు అంటే ఓ దూది నిమ్మల కింద తాది నిమ్మల కింద తల్లి పిల్ల ఇద్దరే ఉన్నారు మరి వాళ్ళ గందు గడిత దిక్కులేరు మరి ఆనాడు పోషమ్మ ఏమన్నది గోవులోకములకి మాతారు
గోదావరి సౌడాలమ్మ ఆ 1,000 గొల్లలకి ఏమని చెప్పొచ్చింది వచ్చినప్పుడు 1,000 గొల్లలారా నాకేదన్నా ఆపద వచ్చినాడు నేను ఆపద వచ్చినాడు నేను మాతవనగా మిమ్మల్ని వేడుకుంటా ఏడుకున్నప్పుడు మీరు రావాలి నా ఆపత్తి చల్లారు పాలే అని చెప్పి ఆనాడు గొడవ చెప్పొచ్చింది చెప్పొచ్చి అప్పుడే ఇలా తల్లి గందుగా దిక్కులేదు పిల్లగందుకు అడిగే దిక్కు లేదు ఏమి చేద్దాం అని చెప్పి 1,000 గొల్లాలో ఎక్కువ అని చెప్పి 1,000 గొల్లలు నావ చేసినప్పుడే 1,000 గొల్లల్లా మరి ఏనాడు 60 లక్షల ఆవుల మంద 90 లక్షల కోళ్ళ మంద 70 లక్షల బర్రె మంద మేకల మంద ఏనాడు ఉన్నా అలా కోడి ముఖం చూడని బోడపతావు మరి కోడి ముఖం చూడని బోడపతావు కాగంత గడపై గుమ్మంత పొదగాయి ఏనాడు మాతపనంగా ఎత్తాడే మరి ఏమి చేసింది లేగమ్మ నోట పట్టుకుంది ఆ మంద లోపల మాత్రం గిల్డి కొట్టింది 60 లక్షల ఆవుల మంద లోపల గిల్డి కొట్టి అక్కడ ఏనాడు పోషమ్మ పిలిచిన పిలుపులకు ఆవుల మంద ఏనాడు ఉడుకుతుంటే ఏమిరా మా బతుకు పోతుంది మా భాగ్యం పోతుంది మా బతుకు భాగ్యం పోయినాక మేము ఉండేది కానీ ఏనాడు 1,000 గొల్లలు ఇంకా మరి పోతున్నారు మన 1,000 గొల్లలు పోతున్నారు 1,000 గొల్లలు ఇంకా గోపిక సిరులు ఏమనుకుంటున్నారు 1,000 గోపిక సిరులు మా మంద పోతుంది మా మొగలు పోతున్నారు వీళ్ళందరూ పోయినాక మేముండేందుకు మేము కూడా పోతామని చెప్పి మరి ఏనా సామగిరిని తీసుకొని గంపలు వదులుకొని ఆ గోపిక సిరులు తల మీద మంద గంప పెట్టుకొని ఎట్లా బయలుపోతుంది పోతుంది తండ్రి అయ్యో 1,000 కొల్లాను తండ్రి రామో రామో 1,000 కొల్లాను తండ్రి రామో రామో పోతా ఉన్నది బిడ్డ రామో 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 మరి పోతా ఉన్నది బిడ్డ రామో రామో కష్టాల గంటల రామో 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 అయ్యో రాడవత్తా ఉన్నది వారి రామో రామో అయ్యో రాడవత్తా ఉన్నది వారి రామో 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 బట్టి బిడ్డ రామో రామో అయ్యో ఎక్కబట్టే వారి రామో రామో ఏంటి తొందర బట్టి ఎక్కుతుంది అవుతాయి కష్టమి గట్టి రామరా కష్టమి గట్టి రామరా అది ఏమంటా ఉన్నది అమ్మ రామరా ఏమంటా ఉన్నది అమ్మ రామరా ఏనాడు మాతమనంగా ఎత్తా కోడిపక్క చూడని పొడపతావు కాగంత కడుపు చేసుకొని గుమ్మెంత పొగు చేసుకొని లేగమ్మని నొడబట్టుకొని ఏనాడు గిదిగిద ఉరికొచ్చింది అవో గిదగిద ఉరికొచ్చి మాతమనంగా ఎత్తారు అంటే ఎక్కే ఎండి తంతలు దిగ బంగారు తంతలు ఆ కాష్టం ఎక్కేందుకు మాతమనంగా లోకాయన కూడా కాష్టము మరి ఆవుకు మాతమ చూడ ఎక్కేందుకు ఎండి తంతలు దిగుతందుకు బంగారు తంతలు తంతల పొర ఎక్కింది తంతల పొర ఎక్కి మాతమనంగా 2 మరి వెనక కాళ్ళతో పొదనగా పట్టి 5 స్పర్లు కొట్టినట్టు మోటార్లు కర్రలు కొట్టినట్టుగా ఆవు పాలు జిమ్మింది ఆవు పాలు జిమ్మినప్పుడు ఏమాత్రంగా తల్లిగంజు పిల్లగంజు పోయింది తల్లిగంజు పిల్లగంజు పోయింది పోయినప్పుడు ఏమంటున్నది ఓ బిడ్డ అయ్యో రావేమే కన్న తల్లి రామారాము అయ్యో నీ యొక్క ఆపదికి రామారాము నేను తోడు అయినవమ్మా రామారాము అయ్యో రావేమే అన్నాయమ్మ రామారాము మా యొక్క రాజ్యంబు తల్లి రామారాము మేము వెళ్ళిపోతామమ్మా రామారాము ఓ తల్లి పోసమ్మరాయ రామారాము అయ్యో రావేమే నా బిడ్డ రామారాము తల్లి ఏనాడు మనం
మాతవరంగా తాడు నీ ఆపద కడవేరము నీ ఆపద కాదుకుంటాము సరే మేము మాతవరంగా మా రాజ్యం మేము వెళ్ళిపోతాము తల్లిగందు పిల్లగందని అడిగినాము అంత యాడి అడగ అంటే కదా మేము మనగా మా రాజ్యం మేము వెళ్ళిపోతామమ్మా రాని కొడుకో కొడుకో పోనీ కలగవరా కొడుకా అయ్యో రండి రండి రై గొల్లారా దయవాది రై గొల్లారా రండి రండి గొల్లారా దయవాది గొల్లారా సిగముది బట్టలు పట్టి దయగల్లా గొల్లారా రండి రండి గొల్లారా దయవాది గొల్లారా రాని కలయ్య కొడుకు కొడుకురారా పోను మీ కాలుగా నాయన్నా రండి రండి కొల్లరారా దయవాది కొల్లరారా ఏమి చేతు కొల్లరారా ఎందు కొల్లరారా శ్రీకమూది గొడ్డలు పట్టి శ్రీయా కవలురా శ్రీయా కవలురా కవలన్నా పట్టవాలే మొదుగురు పట్టవారే మొరి బాకాలయవారే మొదుగురు పట్టవారే మొరి బాకాలయవారే ఒరి కారండా పడిలా మిరియాల వరవారే అవులాకు అవులాది పోరన్నా నడవారే గౌరాకు గౌలాది పోరన్నా నడవారే మేకలకు మేకల బదులు నడలు రావిడు కర్రల పడి లోపల ఈ కొడక కుమారా ఓరి సక్కని తెగుబడతా పట్టవారే దుసరియే తీయలేము మురియాల జలవారే కొల్లారా మీరు కూడా అలవారే ఇక రండి రండి రై కొల్లలాలా దయవాది రై కొల్లలాలా ఏమి చేతు కొల్లలాలా ఎందుకు కొల్లలాలా పొద్దుంటే కొల్లలు మీరు కొల తెల్లల కొల్ల కిందికి రావాలి ఓరి కొనుకొండ కిలలు కొల్లదారి పెరుపుగాడ కొనుకొండ కిలవీడ నేను కూడా ఉంటలేమో ఒరి కొనుకొండ తిరిగాడే నన్ను కొనుకొండ మీరు ఉండాలి కొడుకో ఒరి కొల్లారా కొడుకులారా ఇయ్యాల మాతవరంగా నీ ఆపద కడ చేరినాము ఇక నేను పోతున్నాము తల్లి అని చెప్పి ఏనాడు మీరు అంటారు కొడుక మరి ఇక్కడ దాకా రాని మీ కాళ్ళు కానీ పోరు మీ కాళ్ళు కావు ఇక్కడనే మాతవరంగా ఎత్తాడని గోల్కొండ చుట్టూ గోల్కొండ కే చుట్టూ ఆవుల మంద గోవుల మంద బలర మంద మేకల మంద ఏనాడుగా పొదినాటుకోని మరి అవన్నీ ఇక్కడనే ఉంచుకోవాలి చక్కని తెగుబడత కొట్టి ఎత్తాడి అంటే పుట్టగడ మీద పోయి చూసరి తీయలేవారు చూసరి తీయలే తీయనాడు గొల్లెలన్న అల్లాలే గొల్లెలు అల్లి వాతావరణంగా గొల్లలు ఉండేది గొల్లెల కింద సరే ఏనాడు తెల్లారితే గొల్లెల మీద పోవాలి పొద్దుంటే గొల్లెల కిందికి రావాలి చక్కని తెగుబడత అల్లి వాతావరణంగా తాడి తెల్లారితే గొల్లెల మీద పోవాలి పొద్దుంటే గొల్లెల కిందికి రావాలి మరి గొల్లలు ఉండేది గొల్లెల కింద కొడుక కుమారక సరే ఏనాడు ఉండమన్నప్పుడు 1,000 గొల్లలు 1,000 గొల్లల మారవరము 1,000 గొల్లల మారవరము ఏమనంటే ఉండలేమో రామరము దుర్గముది కోటలు రామరము దుర్గముది కోటలు రామరము సిరియాల కమలమ్మ రామరము వాళ్ళు కూడా వచ్చినారు రామరము
ఘోరం అంతా పొదులు నాటుకోరు పొదులు నాటుకో ఇక్కడ వరకల్లా సరే ఏనాడు నా పుట్టి పెరిగి పోసమ్మా మరి ఏనాడు మనం ఇట్లా 21 రోజు దగ్గరికి వస్తుంది 21 రోజు దగ్గరికి వచ్చేటప్పుడు కొల్లబేటిగా చేపడుతుంది దేవుడు మరి ఉంటే కానీ భగవంత రాజా పుట్టిన నాడే పురుడు పండుగ అంటారా పెరిగిన నాడే పెళ్లి పండుగ అంటారా పుట్టపురుడు కావాలనుకోని భగవంత రాజా అయ్యో అడిచేది కన్న తల్లి రామారామ అడిచేది కన్నా తల్లి రామారామ అయ్యో సరిరాయ పర్వతమ్మ రామారామ అయ్యో దేవిరాయ పర్వతమ్మ రామారామ అయ్యో పుణ్యపూరు తల్లి రామారామ అయ్యో పురుడన్న చేయపోతే రామారామ అయ్యో పుల్లెందాల బతుకు ఎవ్వ రామారామ ఓరి పుల్లెందాల బతుకు ఎవ్వ రామారామ రండి రండి గొల్లలారా అనభూదేయే అయ్యో రాగైన కన్న బిడ్డ రామరామ అయ్యో పొడివైన గొల్లలమ్మ రామరామ అయ్యో గొల్లాల బేటికమ్మ రామరామ అయ్యో నువ్వు పోయే కన్న తల్లి రామరామ నీ పేరు పెడతారే బిడ్డో అరే ఎక్కడ తవ్వాలి బట్టి రామారాము అయ్యో రరవత్త ఉన్నది రామారాము అయ్యో రరవత్త ఉన్నది రామరామ అయ్యో రరవత్త ఉన్నది రామరామ అయ్యో రండి రండి బలాల రామరామ అయ్యో దైవతి రామరామ అయ్యో శమగల్లగల రామరామ ఏమి చేతురాయన్న రామరామ అవ్వదే చీన బిడ్డలు రామరామ అయ్యో బిడ్డని కాదు తండ్రి రామరామ అయ్యో తల్లి చీన బిడ్డలు రామరామ అయ్యో బిడ్డని కాదు అన్న రామరామ పుట్టపురుడు కావాలయ్యో ఓరి పుట్టినాడు రాయి అన్న ఓయన్నరా పుట్టినాడు రాయి అన్న ఓయన్నరా పుట్టపురుడు ఏకపోతే అన్నయ్యో ఓరి పుల్లంతాల బతుకు అన్న ఓయన్న అయ్యో రారోరి అన్న రారా ఓయన్నరా కొల్లరానా నాకు పుణ్యపురుడు కావాలి అయ్యో ఓయన్న అయ్యా పుణ్యపురుడు కావాలి కొడివేల గొల్లలా అంటుంది అదో ఏనాడు మాతమనగా 1,000 గొల్లలారా ఏనాడు నన్ను ఎత్తాడంటే మాకు పుణ్యపూడు చేసే తాతలు లేరు పుణ్యపూడు చేస్తానికి ఎవరు లేరు మాకు మాతమనగా ఎత్తారు అంటే పుట్టక పురుడు పెరుగ పెళ్ళి అంటారు మరి సత్యనాడు సవారు పండుగ అంటారు మానవ జన్మాలకు వస్తే 3 పండుగలు మరి పుట్టినాడు పూడు పండుగ చూడరాలే మానవుడు మరి సత్యనాడు సవారు పండుగ చూడరాలే మానవుడు మరి పెరుగుతరంగా పెళ్లి పండుగ చూసింది ఎంతో గొప్పదనము ఏనాడు కూటి కొరకు మాతో 1,000 పండుగలు ఈ కూటి కొరకు మాతో ఇవన్నీ 1,000 పండుగలు కానీ మానవ జన్మానికి 3 పండుగలు ఒక పెళ్లి పండుగ చూసిన దానికే ఈ మిద్దెలు నాయి మేడలు నాయి బంగ్లాలు నాయి భవంతులు నాయి ఇవన్నీ నాయ అని చెప్పి ఏనాడు మనం బలుకుతాము కానీ మరి పుట్టినాడేమి కట్టుకరాలేదు సత్యనాడేమి ఎత్తుకపోలేము మానవ జన్మానికి వస్తే మాట ముఖ్యము మాట తప్ప ఇంకోటి ఏం రాదు అని ఎంబట
అయినా ఈ ఎల్ల మాత్రం మనం తాడిగా పిండిపొడు కావాలి అని చెప్పి 1,000 గొల్లతో వలికినప్పుడు 1,000 గొల్లలు ఏమంటున్నారు? అయ్యో రావేమే చెల్లెలానే రామా రాము దయవాది చెల్లెలానే రామా రాము చెప్పుతున్నావో మాట రామా రాము చెవునందు ఎట్టుకెళ్ళే రామా రాము చెవునందు ఎట్టుకెళ్ళే రామా రాము రావు రావు చెల్లెలానే పుట్టంగా ఏడాది పుణ్యపూడి కావాలంటే చెల్లె చెల్లెలా పుణ్యపూడి కావాలంటే సరే ఏనాడు వాస్తవంగా కొత్తగా ఉంది కోటమైన పంగడి పోయి మేము పుట్టంగిలు పుట్టుకులలు పుట్టు ఎత్తాడి అంటే గజ్జలు మొగ బాయకులు మొగ్గలంగీలు సాగు బాయకులు సన్న పంగీలు మరి ఏనాడు ఇవన్నీ తీసుకొచ్చి వాతావరణంగా పుణ్యపూడి ఎత్తాం కానీ పుణ్యపూడి కాడికి పట్టేది మరి ఏనాడు వాతావరణంగా ఎత్తా సురపానకం కావాలి. సురపానకం అంటే కళ్ళు. మరి కళ్ళు కావాలంటే చెల్లెలా మేము కళ్ళు నీసు ముట్టేటి కులం కాదు మాది. ఏనాడు అనగా కళ్ళు తీసొస్తే కళ్ళు చూసే కులం కాదు మాది. మేము కళ్ళు ముట్టోళ్ళం కాదు నీసు ముట్టోళ్ళం కాదు. నువ్వు పోయి మాత్రంగా శక్తివారి వనములో పోయి నువ్వు కళ్ళు తీసుకొస్తావా మేము మాత్రం కొత్తగా కొడమయ్యారు బంగులు పోయి నాగులు ఓగులు నల్లగొంగలు 5 ఉంగరాలు అమరాస్తగలుతురు చేర్చారు కడియాలు చెవు బారి పౌలు బిల్ల మలతాలు బిమ్మగడియాలు పుట్టంగీలు పుట్టుకుళ్ళలు పుట్టుకూసాలు ఇవన్నీ మేము చెప్తాం చెల్లడా. నువ్వు పోయి మాత్రంగా ఎలవేగ్యంగా సురేసుకుని రాపోగలా కళ్ళు మరి కళ్ళు నీకు పడతా రామ రామలే రామ 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 అయ్యో రామలే రామని రామ రామ మరి అడిగేది పోచమ్మ దేవి రామ రామ మరి అడిగేది పోచమ్మ దేవి రామ రామ అయ్యో ఎక్కడి తమరు బిడ్డ రామ రామ అమ్మవారు వట్టినది రామ రామ అయ్యో రోడ్డు మీద పెట్టలేమా రామ రామ అయ్యో రోయగా కొట్టవట్టే రామ రామ అది ఊగది ఎంటారు బిడ్డ రామ రామ ఇప్పుడు రాలబడ్డ దేవుడు అయ్యో ఎండ కొట్టవట్టే బిడ్డ రామ రామ అయ్యో ఎండ కొట్టవట్టే బిడ్డ రామ రామ అయ్యో పండగల వట్టే బిడ్డ రామ రామ తల్లి వేతో దేవుడా అమ్మా వైశాఖ వరమాట రామ రామ అయ్యో వారం పూగల బిడ్డ రామ రామ అయ్యో వారం పూల పర రామ రామ ఒయ్యడుల ఎల్లగొడు రామ రామ నాలుగల రాజేవి మరి కళ్ళ బెడిగి బిడ్డ రామ రామ అడిగేరి పోతవార రామ రామ తోలవారి బెడగద్దు పోతవా అయ్యో రంగోరి అల్లాల రామ రామ అయ్యో దయగల రామ రామ సుర్మశక్తి రాజు రామ రామ అయ్యో సుర్మశక్తి రాజు రామ రామ అన్నయ్యా ఎవరమ్మా ఎవరో మీరు చెల్లెలా మరి ఎవరు అన్నా ఒక మాట ఏమది? నాకు ఊరు లేదు పల్లె లేదు రాజ్యం లేదు దేశం లేదు కానీ నాకు కళ్ళు కావాలి. కల్లా అయ్యో అవా మీ ఊరు లేదు పల్లె దేశం లేదు రాజ్యం లేదు అంటారు మరి కళ్ళు కావాలంటారు. మరి కళ్ళు కావాలంటే ఎంత పని అయిపోయినావా? ఏమైంది ఇప్పుడే సరే అంటే ఎరికివానితో 7 బాణాల సుర కావడి కట్టి ఎరికివానితో కలిగేది మళ్ళీ పంపిన ఒక 5 నిమిషాల ముందత్తే దొరుకుతా. 5 నిమిషాలు ముందత్తే ఇక్కడ వైశాఖవరంలో దొరుకు. వైశాఖవరంలోకి వెళ్ళి ఆ కళ్ళు పంపావు ఇప్పుడే కలిగేది మెల్లకు ఎక్కడ
కయ్యాడి మీద శిలమాదేవి ఉంది. శిలమాదేవి దగ్గరికి పోతే కళ్ళు వస్తుంది. కానీ ఇక్కడ కళ్ళు లేదు. అదే నువ్వు ఒక్కరు ఉన్నది మత్తుగా నువ్వు చెప్పు. నువ్వే చెప్పు మరి. దేవుడు నాది వల్ల కదురా దేవుడా అయ్యో రామ 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 అయ్యో రాజుల వల్లే రామ రామ అయ్యో రాజుల వల్లే రామ 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 అయ్యో ఆడికే కన్న తల్లి రామ రామ అయ్యో నాత వల్లలో ఇల్లుగే రామ రామ అయ్యో లోగిల్లా కత్తా ఉంటే రామ రామ అయ్యో నాడు వారసల్లమ్మాదేవి రామ రామ అయ్యో కళ్ళమ్మి కట్టినది రామ రామ ఒరే కనకాసిరి మెడారు రామ రామ అయ్యో మళ్ళమ్మి కట్టినది రామ రామ అయ్యో మాలిక్యాల మెడారు రామ రామ అయ్యో నీళ్ళమ్మి కట్టినది రామ రామ అయ్యో నీలంపూరి మెడారు రామ రామ ఓ వదిన చెల్లమాదేవి ఉన్నవా 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 ఎవరు 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 అన్నా ఎట్లా గాని ఎడబడ్డ పాటి వెళ్ళవు మానగంట. ఇవి వాడతాడు వీడెత్తాడు వీడెత్తాడు వాడతాడు. ఇవో సెలవా సెలవు అనుకుంటా. ఇక ఎవరో పాస్ ఎవరో అన్న అయితే అమ్మా మీరు ఎవరు ఏం కదా ఏం పని పడదమ్మా పట్టవాడించి రాగు. నేను ఇప్పుడే బట్టడిచి బండ మీద పెట్టి నేను తాజేమ చేస్తున్నా. జర్ర రాగు. నేను బట్ట కట్టుకొని వస్తా. జర్ర నేను కళ్ళు కొరకు వచ్చిన కళ్ళు కొరకే రావచ్చు కానీ జర్ర నేను బట్ట కట్టుకొని ఇప్పుడు బయటికి వెళ్తున్నా. అలా ఎవరు మీరు ఊరు ఏ పల్లె ఊరు లేదు పని లేదు కానీ నాకు కళ్ళు కావాలి. కల్లా ఒక కళ్ళు కరువైందా? కరెంట్ చల్లగా ఉంటే అంతా కళ్ళు. కరెంట్ చల్లగా ఉంటే అంత కళ్ళేనా? కరెంట్ లేకపోతేనే బాధ. కరెంట్ ఉంటే 7 బాణులు కావాలి. 7 బాణులు లేకపోతే 11 కాదు 15 బాణులు. ఇప్పుడు ఎట్లా అంటావమ్మా? ఏంది లెక్క భగవంత గమల వారి భక్తి కళ్ళు చూడబడుతుంది దేవుడా నా పరిపోతే పొద్దు ఉన్న వరాలు మాయం చేసింది. అయ్యో వరాలు లేవు కదమ్మా. ఏదేంటండి వరాలు మరిచెచ్చాను కదా. అయ్యో వరాలు మరిచొచ్చినావు. అయ్యో ఎంత పైన ఆయనమ్మా. అయ్యో ఈ మెట్టిపల్లి గ్రామం లోపల ఇవాళ పోషమ్మ పండుగ అంటే వేసి కురుమోళ్ళు పోషమ్మ పండుగ వేసి ఆడికెళ్ళి మొత్తం ఏమి లేకుండా మొత్తం తాగిరు వాళ్ళే. మొత్తం మట్టికాడికి తాగిరు. ముట్టికి బలమని మట్టికాడికి తాగిరు. ఒక మాట దబన వరాలు ఉండొచ్చు. ఏమన్నా అడుగుబడుకు ఉండొచ్చు చూస్తా. అయితే మనకి వరాలు ఉంటేనేమో కళ్ళు ఉంటది. వరాలు ఏమంటే కళ్ళు ఉండదు. కళ్ళు లేకపోయి ఉన్నాయా వరాలు? ఉన్నాయా? ఉన్నాయా? లేవు. కళ్ళు లేదు. వరాలు ఉండొచ్చు అంటే అడుగుతా మావని మా పెద్దోని ఆడతా వాడు తప్పన ఆడికి పింకి ఏదో ఓళ్ళన్నా ఆడికి పింకి కాపాడుండేమో. మరి వారి దాకా పెట్టి వెళ్ళండి మొత్తం ఏమి లేకుండా తాగిరంటే మరి వరాలు ఉన్నాయంటే మరి ఉన్నాయంట. గట్ల కాదు అంత తాగిరు కానీ వాళ్ళని వాడికే పింకి దాచిపెట్టినాము. వానికి ఎరక ఆయన వాడటం కళ్ళు వాడటం వానికి ఎరక. ఎందుకంటే వాళ్ళని ఆశ కత్తే ఇయ్యచ్చు అని చెప్పి ఒకటి దాచిపెట్టినా మరి అడుగుతా అది ఉందా లేదా అది కూడా. అరే పెద్దోళ్ళ ఉన్నాయా? ఉన్నాయట.
అయ్యో వరాలు ముత్యాలు ఉన్నాయంటే ఆ, ఏమా? ఆ, తెల్లం దాకా గాని పొద్దున్న దాకా గాని ఆ. గమలోడు అన్నప్పుడు దయ్యమే ఆశపడుతుంది భూతమే ఆశపడుతుంది గమలోడు అన్నప్పుడు గింత కళ్ళు ఉంచుకోరా ఇంట్లో ఇంట్లో ఉంచుకో మాకు అంతే. ఉన్నది ఉన్నదా? ఉన్నదవ్వా అరే పెద్దోడా ఆ. దాచిపెట్టినా వాడికి పీకి ఉన్నదవ్వా అవ్వా పొరాలు లేవు. అయ్యో వాడికి పీకి విలే ఉన్నా అయిరా ఏని ఓరల్ లేవాడు వాడికి పీకి ఉందా? వసనీ పాడు గాను ఆ, యాడ పాడైందట ఆ. కళ్ళు మొత్తానికి ఉన్న కాడికి నాశనం అయిపోయింది ఉన్నదానికి మొత్తం ఉంటుంది ఆయన తాగిరా. కళ్ళకలేము కళ్ళెవరు పుట్టమంత ఉంది పెరగమంత ఉన్నది గురుకొక బలదాన్ని దేవుడా పెరగమంతా ఉన్నది. అయ్యో రావే చెల్లమ్మ రామో రాము రావే చెల్లమ్మ రామో రాము బాబడి ఆశలే అయ్యో పైయల్ల ఇంటికానే రామరాము అయ్యో బంగారు ఇంటికానే రామరాము అయ్యో నీ తాళత ఉన్నా రామరాము అయ్యో నీ తాళత ఉన్నా రామరాము అయ్యో రావేమే చెల్లమ్మ రామరాము బాబడి పైయల్ల ఇంటికే అయ్యో బంగారు ఇంటికానే రామరాము అయ్యో నీ తాళత ఉన్నా రామరాము అయ్యో ఓలే చెల్లమ్మ రామరాము అయ్యో ఏడు బాధవాల రామరాము అయ్యో సురనాకు వద్ద ఉంటే రామరాము అయ్యో నేను వెళ్ళిపోతా వింటో రామరాము అయ్యో ఓలే చెల్లమ్మ రామరాము అయ్యో నా వదిలే చెల్లమ్మ రామరాము నేను చెప్పిన మాట రామరాము బాబడ తన పయ్యల ఇంటికి వింటూ అయ్యయ్యో నా వదిలే అయ్యయ్యో నా వదిలే అయ్యా నా వదిలే చెల్లమ్మ నా వదిలే చెల్లమ్మ ఏమి చేస్తు నా వదిలే ఎందు బాగు నా వదిలే అయ్యమని. బాబడి చందన పైగల ఇంటికి ఔ. బంగారు ఇంటికి ఆ. కుదబెడుతున్నా ఆ. 7 సురవై అయ్యయ్యో ఆ. మరి ఏనాడు మాత్రం వరాలు లేవంటే నాకు కళ్ళు వస్తలేవు. అయ్యో వరాలు లేవంటే నువ్వు కళ్ళు వేయకపోతే మాతమనంగా అవుతాడంటే మరి దేవతల తెప్పల పేరైపోతుంది రాజుల్లో 2 పేరైపోతుంది. ఇవాళ నేను మాతమనంగా గమల వల్ల భక్తి ఉత్తరని చెప్పి నా దగ్గర వరాలు లేవన్నా. వరాలు లేవంటే ఏనాడు నాకు కళ్ళు లేదంటున్నారు. ఈ గమల వల్ల భక్తి చూసి ఈ గమల వల్లతో నేను ముందుగా పనులు చేయించుకోకపోతే నా పేరు పోషమ్మ కాదనుకున్నది. అనుకోని ఏ నార్మల్గా పాపడి సందన పైగన్ల మాతను ఇంటికి సందన వెయ్యన్ల మాతను నా బంగారు ఇంటికి తీసి నీకు కుదబెడుతున్నా. ఇక్కడ కుదబెట్టి 7 బాణలు సురవగా ఉన్నప్పుడే అమ్మాకి బంగారు ఇంటికి ఇక్కడ పెట్టినప్పుడు నువ్వు బాణలతో నాకు మాత్రం లెక్క చెప్తావు కదా. బాణతో మరలా లెక్క చెప్తా కానీ అవరి దాకా జాగ్రత్త పెట్టాలి. ఇదా జాగ్రత్త పెట్టడం మంచిగా పెట్టాలి. మంచిగా పెడుతున్నావా నీకు ఏం బాధ? ఈ బంగారింటికి ఉన్నాక పైసలు అడిగిపోతాయి. అవరా పెద్దోడా బంగారింటికి మా దగ్గర ఉన్నాక అడిగిపోతాయినా ఎట్లా తుల ముందు బంగారము ఇవాళ రేపు ఏం తక్కువ లేదు. ఏ జరత ఉండొచ్చు 1,60,000 1,60,000 రాకున్నా సరే రాకున్నా సరే ఇది అమ్ముకున్నా సరే అంతేనా? ఈ బంగారేటికి మంచిగా 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 జాగ్రత్త జాగ్రత్త దాచిపెడతారు. అయ్యో నువ్వు నన్ను ముందే బయట పడితేమరా నువ్వు లంగవు ముందే. వచ్చింది బంగారం మన ఇంట్లకు ఈ దొంగ వీడు లేవు పోషా నీ పేరే పేరు తాను చెప్తున్నా. ఇక బుడుగ్గు నీ కోరే దీన్నేనా ఇక ఆకిలి తోడుకున్నా దూరం పండుగప్పుడు ఆడుంటది ఈ మెట్టి వాళ్ళు ఈడుంటది ఏడు బతకాన్ని అంటే గడిదే వెనక వెనుకగా చేయగల లోపలికి వచ్చేస్తారా ఆడలము ఆకిట్లే ఆకిట్లే అయితే తాను చేసిన స్నానం చేసిన ఇక దేవుని ఇంట్లో
దేకీసలా బొట్టు పెట్టలా బట్ట పేలికలా మరి చీకటింట్లా శివాల గద్దె కాడ ఇక చిన్న అలమలరా పెద్ద అలమరు చెప్పండి మొత్తం చెప్పండి. పెద్ద అలమర చిన్న అలమరు అన్ని చిన్న అంటారు కదా పెద్దది పెద్ద అలమర చిన్న అలమరు చిన్న అలమలరా ఆయన తీసి కిర్రు 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 ఏది త్వరపడతాడు తాళమే అది కదా. తలమాయ గంట పుడుతుండదా ఇక ఇంట్లో దాచిపెడతా దాచిపెట్టి కిర్రు 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 దేవి నరలా దేకీసలు అంటే దేకీసలు దేవి నరలనే పెట్టుకుంటారా? మేము దేగిసలని దేవి నెలలో పెడతాము దేగిసలా దేవి నెలలా బొట్టు పెట్టాలా బట్ట పిల్లకలా మూల కుండలా మళ్ళా ఇక మేము అక్కడ దాచిపెట్టి మళ్ళా అల్మాల్ అలా అల్మర్ వల్ల అల్మాల్ మళ్ళీ ఇంకా